चीकू एक बंटी, कुछ भी कान नहीं पड़ता, फिर बैंड बजे या घंटी। चीकू ठोस जमाए पड़ा है, बात बात पर धमके, छोटे मियाँ भी कम नहीं है, आड़ी मारे लंगड़ी। चीकू की बंटी, चीकू की बंटी, दो भाइयों की एक कहानी, चीकू एक बंटी। ఈ రోజు బీచ్ మధ్యలో ఆడుకోవాలి వాలీబాల్. నోవే, వాలీబాల్ అంతా కాదు, నేను ఫ్రిస్బీయే ఆడుతా. ఫ్రిస్బీ ఎగరేయడం చాలా ఓల్డ్ స్కూల్ బంటి. నా ఫ్రిస్బీ ఎగురుతుందని చెప్పు. ఎస్ నానమ్మ, మై ఫ్రిస్బీ ఇస్ ఫ్లై. ఎవరు ఏం ఆడుకోవాలో ఆడుకోండి. మీరు బీచ్ కి మధ్యలో ఉన్నారు, ఎవరేం ఆట ఆడుకోవాలో ఆడుకోండి. మీరిద్దరు ఆడుకోండి, మేము ఈ లోపల అన్ని తయారు చేస్తాం. నువ్వు అనవసరంగా ఎగురుతున్నావు బంటి. నీ బాల్ కంటే నా బాలే ఎక్కువ ఎగురుతుంది. ఐస్ కాలేజ్ చాలా బాగుంటుంది. చల్లగా చల్లగా చాలా తీయగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే అంతా మర్చిపోతారు. రండి రండి, కోలే తినండి. చీకు మిల్క్ షేక్, నువ్వు సోడా అన్ననే గురి చూసి కొట్టేశా. ఎవరు నా కోలే అంగట్లో బాల్ తీసేసింది? అలా అంటే ఈ బాల్ కి ఓనర్ ఎవరు లేదా? అలాగంటే ఐస్ ని ఏం చేస్తానో అలాగే ఈ బాల్ ని దాంట్లో పెట్టి చేస్తా. అరే నా బాల్! నీ బాల్ ఇప్పుడు పేలిపోయింది. బీచ్ లో బాల్ ఆడకూడదని నేను అప్పుడే చెప్పాను కదా. అరే, నా ఫ్రిస్బీ ఎక్కడికి ఎగిరిపోయింది? అదిగో అక్కడుంది, బాగా చూడు. ఒకవేళ అది ఏదైనా ఏలియన్ ఫ్లైయింగ్ సాసెస్ అనుకుని అక్కడే ఉంచుకొని ఉంటుంది. నీ దానికంటే నా బాలే చాలా చాలా బెటర్. మూర్ఖో, నా ఫ్రిస్బీని బ్లేమ్ చేయకు. గాల్లో ఎగిరిపోయింది, కానీ నీ బాల్ లాగా పేలిపోలేదు కదా. అవునవును, నా బాల్ కూడా గాల్లోనే ఎగిరి వెళ్ళింది. బాల్ లేదు, ఫ్రిస్బీ లేదు, రెండు పోయాయి. ఇలా చూడండి అమ్మమ్మ, ఈ బంటి వల్ల నా బాల్ పోనే పోయింది. లేదు అమ్మమ్మ, ఈ చీకు నా ఫ్రిస్బీని గాల్లో ఎగిరేశాడు. గాలి వల్లే కదా ఇదంతా జరిగింది, కానీ ఇప్పుడు ఆ గాలి మనకు సహాయం చేస్తుంది. ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం పటాన్ని ఎగరేద్దాం. ఆకాశానికి కింద వేగమైన గాలిలో పటాన్ని ఎగరేసే సంతోషం ఉంటుంది కదా, అది బాల్లోనే ఉండదు, ఫ్రిస్బీలో కూడా ఉండదు. ఇప్పుడు జాలీగా గడుపుదాం. జాలీగా ఉండడం అంటే చాలా పాత పద్ధతి చీకు. సే వి విల్ హ్యావ్ ఫన్. అవునవును, వి విల్ హ్యావ్ ఫన్ అండర్ ద సన్. సరే రండి చీకు, నువ్వు నా టీంలో ఉండు. నేను నానమ్మ టీమే. నువ్వు ఈ దారాన్ని తీసుకో, నేను ఇప్పుడు గాలిపటాన్ని ఎలా ఎగరేస్తానో చూడు. నానమ్మ, మనం దారం ఎక్కడా? మన గాలిపట ఎలా ఎగురుతుంది? బంటి, ఈ ఫిర్కీ వచ్చి చాలా పాత పద్ధతి. మనం దారం తోటి కాదు, స్పిన్నర్ తోటి ఎగరేస్తాం. ఏంటి స్పిన్నరా? అది అలాంటి ఇలాంటి కైట్ స్పిన్నర్ కాదు, మోటరైజ్డ్ కైట్ స్పిన్నర్. ఈ కైట్ స్పిన్నర్ ని పట్టుకుని నుంచోడానికి కూడా అవసరం లేదు, ఇది అదే రొటేట్ అయిపోతుంది. వావ్ నానమ్మ, దిస్ ఇస్ సో కూల్. ఆఫ్ కోర్స్, మీ మామ కాదు, ఓల్డ్ స్కూల్. నేను ఎప్పుడు ఉంటాను కూల్. నేను ఇక్కడ ఎండలో దారం పట్టుకొని ఉంటే ఆ బంటి నీడలో పడుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాడు. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. కాసేపు తర్వాత చీకుతో వెళ్ళి తెగిపోయిన గాలిపట తీసుకొస్తా. నీ కలని నేను నెరవేరనివ్వను.
నేను విరాట్లా ఎలా ఏం చేస్తానో చూడు. ఓహో బంటి, ఏం చేస్తున్నావు? ద కైట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అబ్బా, అవన్నీ వదులు, ముందు కైట్ అని పట్టుకో. సరే సరే నానమ్మ, నేను పట్టుకుంటా. వద్దు, వద్దు, ఆగు, ఆగు, ఎవరైనా పట్టుకోండి. గాలిపటం పట్టుకోవడానికి నేనే ఇంత దూరం వచ్చేసానా? షార్క్, కాపాడండి. ఫస్ట్ బతుకే క్లీన్ బౌల్. నీ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. చీకు మిల్క్ షేక్, నేను నిన్ను వదలను. చిన్నోడా, నేను అన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. అమ్మమ్మ, బీచ్ లో గాలిపటం వదలొచ్చు, కానీ ఇక్కడ నిజమైన సంతోషం ఐస్ కోలా తినడమే. ఎందుకంటే మీరు ఒక కోలా తీసుకొని ఎన్నిసార్లైనా జ్యూస్ రీఫిల్ చేసుకుంటూనే ఉండొచ్చు. గోలా ఒకటి, కానీ ఫ్రీగా రీఫిల్ చేసుకోవచ్చా? చాలా బాగుంటుంది. చీకు, కొంచెం దీన్ని పట్టుకో చీకు. అరే కానీ ఆగండి, ఒక్క నిమిషం. నేను చెప్పిన మాట విను చీకు. నువ్వు 2 నిమిషాలు ఈ గాలిపటాన్ని పట్టుకో. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. అమ్మమ్మ, ఫ్రీగా రీఫిల్ చేసుకోండి. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. అరే ఆగు బాబు, దీంట్లో జ్యూస్ని కాస్త పోసి ఇవ్వు బాబు. సరే సరే తీసుకోండి. ఇంకా కాస్త జ్యూస్ని దీంట్లో పోయి బాబు. వీళ్ళు ఒక కోలా కొనుక్కొని మొత్తాన అంగిటిని ఖాళీ చేస్తారనుకుంటా. ఈ అమ్మమ్మ గాలిపటము ఎగరేయడం లేదు, దారము పట్టుకోవడం లేదు. చిక్కు, ఎంత ధైర్యం నీకు? నన్ను భయపెట్టావు కదా. ఇప్పుడు గాలి వేగంగా వీస్తే నీ పట్టం విండ్ మిల్ లో చిక్కుకుంటుంది. అమ్మమ్మ కాపాడు, మన గాలిపటం అక్కడ ఇరుక్కుపోయింది. అరే నన్ను కాపాడండి, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, కాపాడండి. అరే, అలా ఎలా వదిలేస్తాను నిన్ను? చూసావా, నేను నిన్ను ఎలా కాపాడాను? కానీ నా గాలిపటం పోయింది కదా. ఇంకా కాస్త పోయినయ్యా. వయసులోనే చిన్నవాడిని, తెలివిలో కాదు. అమ్మమ్మ, నా చెయ్యి చూడండి, ఏదో కోసుకుంది. ఏది? చూపించు చూపించు. ఓహో, ఈ దారం ఒకటి. కానీ నాకు ఇవ్వండి. ఇదిగో నా చెయ్యి చూడండి, ఏమైందో ఒక్కసారి చూడండి. ఎక్కడ కూసింది? అరచేతిలో చూడండి. నాకేమీ కనపడటం లేదే. ఒకవేళ సరైపోయింది అనుకుంటాను. ఇకపై చూడు బంటి, నీ పథకం ఎలా అట్ర ఫ్లాప్ అవుతుందో చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను వేసింది బెస్ట్ ఐడియా. అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ఫ్రీ రైడ్ కోసం ఏమేమి చేస్తున్నారు చూసుకో. తలనొప్పిగా ఉంది.